బలాత్కారుల యొక్క జయ కీర్తన, సాతానుడంట జయ కీర్తన పాడుతూ ఉన్నాడంట. సాతాను యొక్క జయ కీర్తన మనుషుల వైపు అణిచి వేయడానికే గొర్రె పిల్ల విందుగా, యేసుక్రీస్తే గొర్రె పిల్లగా మన పాపములన్నిటిని మోసుకొని ఆయన సిలువలో ఒక అద్భుతమైన విందు జరిగించాడండి. వ్యక్తి తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము కావాలి. హల్లెలూయా. నీ జీవితంలో దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలు మామూలు ప్రణాళికలు కాదు. అవి ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటాయి. చిన్నగా ప్రారంభం అవుతాయి. చిన్నగా అనారోగ్యం వాడు తెచ్చేదే, పాపము వాడు తెచ్చేదే, కన్నీళ్లు వాడు తెచ్చేవే. వెళ్ళి ఏమన్నా సంతోషకరమైన సోఫాలో కూర్చోబెడతాడు అనుకున్నావేంది? నీ ఇంటి పక్కన చూస్తా 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 ఉండగానే వాడు తీసుకునే నిర్ణయాలకు అవును 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 అని చెప్పుకుంటా ఎంత నాశనం అయిపోయారు. నువ్వు చూస్తే ఉన్నావు కదా, మీ ఇంటి పక్కన వాళ్ళం, మీ ఇంటి ఎదురు వాళ్ళం, నీకు తెలిసిన యవనస్తుల్లో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకో చెప్పమంటారా? They accepted the decision of the Satan in their lives. వారి జీవితంలో సాతాను యొక్క నిర్ణయాలని అవును అని అంగీకరించిన కారణం చేత వారి జీవితాల మరణానికి గురవుతున్నాయి. ఒక హృదయం కలిగిన యవనస్తుడు అయితే నువ్వు, ఒక ప్రేమ, జాలి, మానవత్వం కలిగిన యవనస్తురాలు అయితే నువ్వు, సాతాను గారి పెట్టేగిపోయి నిర్ణయాలు తీసుకుంటే మౌనంగా చూస్తా చావ చచ్చిన వాళ్ళగా కూర్చోవు. అంటే విడిపించడానికి కావలసిన సామర్థ్యంతో దేవుడు మనల్ని నింపాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బయలు వెళ్ళినప్పుడు నువ్వు దేవుని నివాస స్థలముగా తీసుకొని రాబడ్డావు. హల్లెలూయా. Hallelujah. When you are coming out of the world, you are equipped to bring people out of the world. నువ్వు లోకములో నుండి బయటికి వచ్చేటప్పుడే ప్రజల్ని లోకములో నుండి బయటికి తీసుకురావడానికి కావలసిన సామర్థ్యంతో నింపబడి బయటకు వచ్చావు. నువ్వు బయలు వెళ్ళినప్పుడు when you are going out, when you came out, you not came out empty. ఖాళీగా రాలేదు. అందరూ చెప్పండి, నేను ఖాళీగా బయటికి రాలేదు. Beautiful. Yes, people we are. ఎంత ఆశీర్వదించబడిన ప్రజలం మనం. We are blessed people. మనం ఆశీర్వదించబడిన ప్రజలము. Now no more we are not ordinary people. ఇప్పుడు మనం ఇక సాధారణమైన ప్రజలము కాదు. Having the life of human nature. మానవ జీవము స్వభావం కలిగిన వ్యక్తులము కాదు. But now we have the life of God in us. ఇప్పుడు మనలో దేవుని జీవమును కలిగి ఉన్నాం. We cannot see the physical world in the physical view. అయితే మనం ఈ లోకాన్ని భౌతిక నేత్రాలతో భౌతిక కోణంలో చూడకూడదు. We have to see the spiritual way. మనము ఆత్మీయ కోణముతో చూడాలి. Why? Because we are spiritual people. ఎందుకంటే మనము ఆత్మీయులము, ఆత్మచేత నడిపించబడే వ్యక్తులము కనుక. Hallelujah. We are born again people. మనము తిరిగి జన్మించిన వ్యక్తులము కనుక. Getting the spirit of God. మనకు దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తులము కనుక. Leading by the spirit of God. మనం దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం కనుక. As the spiritual people, we have to look the view the world like spirituality. కాబట్టి ఆత్మచేత నింపబడిన మన ఆత్మను కలిగిన వ్యక్తులముగా మనము ఆత్మీయ కోణములో లోకాన్ని చూడవలసిన